దాని గురించి ఏమి ధరించుకుందామా, ఏమి త్రాగుదామా, లేకపోతే వీటి గురించి మీరు చింతించొద్దు, ఏమి తిందుమా వాటి గురించి మీరు చింతపడవద్దు. లోకస్తులు దీని గురించి చింతపడతారు. ఉదయాన్నే రాగానే ఈరోజు మన జీవితం ఎలా గడుస్తుంది అనే విషయాన్ని గురించి చింతపడతారు లోకస్తులు. ఎందుకంటే వారికి తెలియదు రేపు ఏమి సంభవిస్తుందో, వారికి తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. అందుకని ఇంగ్లీష్లో ఒక పాఠం ఉంది ఏంటంటే హిమ్నల్లో, ఐ డోంట్ నో అబౌట్ టుమారో బట్ ఐ నో హూ హోల్డ్స్ టుమారో. అంటే నాకు రేపు ఏమి సంభవిస్తుందో నాకు తెలియదు, కానీ రేపు అనేది ఎవరి చేతుల్లో ఉందో నాకు తెలుసు అన్నాడు. అది ఇంగ్లీష్ మాట. ఐ డోంట్ నో అబౌట్ టుమారో బట్ ఐ నో హూ హోల్డ్స్ టుమారో. అంటే రేపటిని ఎవరు పట్టుకున్నారో ఆయన నాకు తెలుసు. మీకు అర్థమైందా? రేపు అనేది నాకు తెలియదు ఏం జరుగుతుందో, కానీ రేపు అనేది ఎవరి చేతిలో ఉందో ఆయన నాకు తెలుసు. ఆ పాట ఇంగ్లీష్ పాట. కాబట్టి ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, మనకి ఈ దేహాన్ని గురించి, ప్రాణం గురించి, ఏమి ధరించుకుందామా, ఏమి త్రాగుదామా, వస్త్రాల గురించి, వీటి గురించి మీరు చింతించవద్దు. ఎందుకంటే దాని కింద మాట ఉందంటే, ఆకాశ పక్షులు చూడండి, చదవండి. ఆకాశ పక్షులు చూడండి, అదే లేని కింద, అవి విత్తవు, చూడండి, విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించటం లేదా. ఆగండి, అక్కడ ఆగదాం. అంటే నాకు వచ్చి కానీ మీరు చదివితే మీకు అర్థమవుతుందని చెప్పాను. ఇప్పుడు ఆకాశ పక్షులు చూడండి. ఇప్పుడు మొదటిది దేని గురించి మాట్లాడాడు? శరీరం గురించి, ప్రాణం గురించి, దేహాన్ని గురించి, ఆత్మ గురించి మాట్లాడుతూ ఇక్కడ ఇప్పుడు ఏమొచ్చిందో పక్షులు వచ్చినాయి. ఈ పక్షులకి ఏమున్నాయనంటే శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మలు లేవు. ఉన్నాయినా? ఈ జంతువులకు కానీ పక్షులకు కానీ ఆత్మలు లేవు. ఆత్మలు ఎవరికి ఉన్నదంటే కేవలం మానవాళ్ళకు మాత్రమే ఉన్నాయి. కానీ ఆత్మ లేనటువంటి పక్షులను సహితము ఎవరు పోషిస్తున్నాడంట? దేవుడు పోషిస్తున్నాడు. మీరు ఆకాశ పక్షులు చూడండి, అవి ఏంటంటే విత్తవు కదండి. మనకులాగా పొద్దున్నే పొలానికి వెళ్ళి అవి విత్తా మీ పొలానికి వెళ్ళి ఏమైనా పక్షులు ఇస్తారా, అది మనుషులు ఇస్తారా? కూలి పెట్టుకొని చేయించారు మీరు. అవి విత్తవు, అవి కొయ్యవు, తర్వాత గడిసెల్లో కూర్చుకొనవంట, కొట్లలో కూర్చుకొనవు, అంటే గూట్లో దాచుకోవు. అయినా కూడా దేవుడు ఏం చేస్తున్నా, పరలోకమైన తండ్రి వాటిని పోషించట్లేదా? తర్వాత వాటికంటే మీరు కింద చదవండి, దానికి ఏముంది? వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా? దేవుడు మిమ్మల్ని పోషించడా అని చెప్పి ప్రభు చెప్పాడు.